ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో ప్రతి దానికి మెడిసిన్ కనిపెట్టారు గానీ, హెచ్ఐవి అనే వ్యాధికి అది ఎవరు కనిపెట్టలేదు. ఈ లోకంలో ఎవరికి సాధ్యం కానిది దేవునికి సమస్తము సాధ్యమే. హెచ్ఐవి వ్యాధితో ఈ బ్రదర్ బాధపడుతున్నప్పుడు ఈ కుటుంబంతో మాట్లాడడానికే సమాజం భయపడింది. పూర్తిగా దేవుని ఎరగని ఈ కుటుంబం వీళ్ళు చేసిన ప్రార్థన వింటే అందరికీ ఆశ్చర్యమే. ఈ వ్యాధి ఈ బ్రదర్కి ఎలా వచ్చింది, ఈ కుటుంబం పడిన శ్రమలేంటి, ఇబ్బందులేంటి, ఎదుర్కొన్న సమస్యలేంటి, దేవుని వద్దకు ఎలా వచ్చారు, ఇప్పుడు ఏ రీతిగా ఈ బ్రదర్ వాడబడుతున్నారో తెలుసుకుంటే అందరికీ ఆశ్చర్యమే. మీ కుటుంబం గురించి కొన్ని విషయాలు వివరిస్తారండి? నేను ఒక హిందూ కుటుంబంలో పుట్టాను. మా అమ్మ, మా నాన్నగారు మున్సిపాలిటీ ఉద్యోగస్తులు చేసేవాళ్ళు. మా అమ్మగారి పేరేమో వరలక్ష్మి, మా తండ్రి గారి పేరేమో వెంకటేశ్వరం. ఇట్లాగా మేము మా తండ్రి గారికి నేనే మొదటి వాడిని, ముగ్గురు చిన్నవాళ్ళు. ఇట్లాగా నేను చదువు 7వ తరగతి వరకు చదువుకునేవాడినండి. 7వ తరగతి దాటిన తర్వాత ఇంకా చదువు అక్కడి వరకు ఆగిపోయి ఇంట్లో పాడి గదులు ఉండేవాటి, గడ్డి వాటికి పోషణకరం అవి చూసుకుంటూ ఉండేవాడిని. మా నాన్నగారు తర్వాత చదువు ఇది అవ్వట్లేదు కదా అని ఆ పనుల్లో చాలా అనేకమైన పనుల్లో పెట్టాడు. ఆ అనేకమైన పనుల్లో పెట్టినా గానీ ఒక 6 రోజులు 10 రోజులు చేసేవాడిని. తర్వాత రిటర్న్ వచ్చేసేవాడిని. ఆ తర్వాత అట్లాగా జరుగుతుండగా 18, 19 సంవత్సరాలు వచ్చినాయి. నేను కూడా ఒక ఆ అమ్మాయిని యవనస్తుల్లాగా నేను ప్రేమించాను. ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి ఏమో వేరు వేరు కులం అవటం వల్ల మా పెద్దలు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోవటం వల్ల మేము విడివిడిగా జీవించటం, నా మీద 420 కేసు పెట్టారు. జైలుకి వెళ్ళాను. ఆ అమ్మాయి ఏమో కొన్ని నెలల తర్వాత ఆ అమ్మాయి చనిపోయింది. నాలో నేనే బాగా బాధపడేవాడిని. నేను కూడా చనిపోతే బాగుండని, ఆ రోజున ఆ అమ్మాయి చనిపోయింది కదా, నేను కూడా చనిపోతే బాగుండని అనుకున్నాను. ఆ తర్వాత కొన్ని రోజులు అలా గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత చెడు అలవాట్లకి అలవాటు అయిపోయాను బాగా. సిగరెట్లు, మందు తాగటం అధికమైపోయింది. కొన్ని రోజులు తర్వాత మరలా మా వాడికి వివాహం చేయాలని పెద్దోడు ఇంటికి పెద్దోడు పెళ్లి చేయాలని 91 సంవత్సరంలో మంచిగా జీవించాలని 91 సంవత్సరంలో పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత కూడా నా భార్యని బాగా బాధ పెట్టేవాడిని, కొట్టేవాడిని. 3 నెలలు మాత్రమే వాళ్ళ దగ్గర ఉన్నాము. తర్వాత మళ్ళా ఇక్కడికి గవర్నమెంట్ ప్రెస్ దగ్గరకి వెళ్ళాము. అక్కడ ఉండేవాళ్ళం. మరి విజయవాడలో నుంచి మేము వేరే ఒక ప్రాంతానికి వెళ్ళిపోయాం. అంటే ఈయన మా ఆయన గారి చెడు అలవాట్లు భరించలేక మా అత్తగారు, మా మామగారు, మీరు ఇక్కడ ఉంటే మమ్మల్ని మనశ్శాంతిగా బతకనివ్వరు కాబట్టి మీరన్న మనశ్శాంతిగా బతకండి అని ఒక ప్రాంతానికి, ముత్యాలపాడు అనే గ్రామానికి మమ్మల్ని పంపించేశారు. మేము అక్కడికి వెళ్ళిపోయాం. అప్పటికి నేను 3 నెలలు గర్భవతిగా ఉన్నాను. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని నెలలు నిండుతున్నాక నాకు 8వ నెల వచ్చింది. 8వ నెల వచ్చేసరికి ఈయన అక్కడికి వెళ్ళినా కూడా మనశ్శాంతి లేదు, నాకు మనశ్శాంతి లేదు, తనకు మనశ్శాంతి లేదు. తాగుడు, తిరగటం, పట్టించుకునేది లేదు. గేదెలు నేనే చూసుకునేదాన్ని, పాలు నేనే తీసుకునేదాన్ని. అలా క్యాన్లో పెడితే వచ్చి తీసుకొని వెళ్ళిపోయి ఆ క్యాన్ ఎక్కడో మనిషి ఎక్కడో అర్థం కాకుండా ఉండేది. అక్కడ ఉన్న వాళ్ళందరిని అడిగేదాన్ని. అయినప్పటికీ కూడా ఈయన ఆ డబ్బులు, సగం డబ్బులేమో నాకు ఇంట్లో, సగం డబ్బులు మొత్తం తాగుడికే. ఇంకే మాత్రం కూడా పెద్దోళ్ళు చెప్పిన మాట లేదు, బంధువులు చెప్పిన మాట లేదు, ఎవరు చెప్పిన మాట ఎదురికి ఇవ్వటము. అదేమని నేను నోరు తెరిచి అడిగితే నన్ను బాగా కొట్టేవాళ్ళు. కొట్టడంలో కూడా నాకు కొన్ని పళ్ళు కూడా ఊడిపోయినాయి. మళ్ళీ సర్జరీ చేయించుకున్నాను వాటిని. అయితే ఆ గర్భవతిగా ఉన్నప్పుడు నన్ను నెట్టేశారు. ఇలాగ ముందుకి నెట్టేసరికి నేను పడిపోయాను. పడిపోయినప్పుడు లోపల గర్భంలోనే బాబు చనిపోయాడు. ఆ సంగతి నాకైతే తెలీదు. 3 రోజుల పాటు నేను అలాగే ఉన్నాను. నా పిండం కదలట్లేదేంటా అని నేను అనుకుంటున్నాను కానీ నాకు అర్థం కాలేదు. అర్థం కాకపోయేసరికి ఒకరోజు 4వ రోజు బాగా పెయిన్స్ వచ్చేసినాయి. వచ్చేసుకంటే నేను ఏంటి కడుపులో నొప్పి వస్తుంది, ఎందుకు వస్తుంది అని చెప్పేసి తనని అడిగాను. నా కడుపులో నొప్పి వస్తుంది, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలంటే అప్పటికి టైం సాయంత్రం 6:30 అయిపోయింది. అప్పటికి నాకు విపరీతమైన నొప్పులు వచ్చేస్తాయి, తట్టుకోలేకపోతున్నా, అరుస్తున్నాను నేను. అరుస్తుంటే నేను అన్నాను, నీవు మంచోడు కాదు, ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి మా అమ్మ నన్ను ఇట్లా చేసింది అని మా అమ్మగారిని నేను ద్వేషించాను. తాగుబోతుని భర్తనిచ్చింది, ఇట్లాగా పెళ్లి చేసింది
ఇప్పుడు కూడా మనశ్శాంతి లేదు. కనీసం ఇప్పుడు నేను చచ్చిపోతానో, బతుకుతానో నాకే తెలీదు. ఇట్లాంటి పరిస్థితులు నాన్న వాళ్ళు ఎవరు లేరిక్కడ. అలాంటి చోటికి తీసుకొచ్చి నన్ను పడేశారు ఇక్కడ అని చెప్పి నేను బాధపడుతూ ఉన్నాను. ఆ సమయంలో ఇంకా ఒక కళ్ళు లేని ముసలమ్మ ఆహ్, 6:30 అయ్యేసరికి సగం దూరం వెళ్ళిపోయాము. సగం దూరం వెళ్ళిన తర్వాత నొప్పులు విపరీతంగా వచ్చేసి ఉమ్ము నీళ్ళు పడిపోయినాయి రిక్షాలోనే. రిక్షాలో ఉమ్ము నీళ్ళు పడిపోతే నేనన్నా మా అమ్మ నాకు బాగా భయంగా ఉందంటే ఆమె ఏం చేసిందంటే రిక్షా ఇంటికి తిప్పేసేయండి అని చెప్పేసి మేము అద్దెకున్న సాటికి ఇంటికాడికి వచ్చేసారు. ఇంటికాడికి వచ్చిన ఎమ్మటే డెలివరీ నొప్పులు వచ్చేసినాయి. మా అమ్మకి కళ్ళు కనపడవు. అంటే ఆ రోజుల్లో మంత్రసాని అంటారు. ఆమెను తీసుకొచ్చి ఆ నొప్పులు వస్తున్నాయి కాబట్టి అమ్మాయికి అయిపోయింది. ఇంకా పిల్ల చచ్చిపోద్దేమో డెలివరీ చేసేయాలని చెప్పేసి తీసుకొచ్చారు. చూస్తే మా అమ్మ నాకు చేయి పెట్టి బిడ్డను లాగుతున్నప్పుడు ఆమె అంది, "పిల్లోడు చచ్చిపోయాడమ్మా కడుపులోనే. బిడ్డ రావటం లేదు. పీకుడు వచ్చేస్తుంది. చర్మం వచ్చేస్తుంది. బిడ్డ 3 రోజులు అవుతుంది చచ్చిపోయి. ఎన్ని రోజులు అవుతుందే పిల్ల నీకు కళ్ళు లోపల కదిలంటే 3 రోజులు అవుతుంది మా అమ్మ అన్నాను. అప్పటికి బిడ్డ లాగుతుంటే చర్మం వచ్చేస్తుంది. అది అన్నీ అమ్మ బలవంతంగా లాగి నా డెలివరీ చేసిన తర్వాత ఇక మా అమ్మకి ఎమ్మటే మా వాళ్ళు ఫోన్ చేసి వీళ్ళ బంధువులు ఫోన్ చేసి చెప్పారు. మా మమ్మీ వచ్చిన తర్వాత నేను డెలివరీ అయిన రెండో రోజునే నన్ను తీసుకెళ్ళిపోయింది. గర్భంలో చనిపోయిన తర్వాత ఈయన తీసుకెళ్ళి పూడ్చిపెట్టాడు బాబుని. పూడ్చిపెట్టిన తర్వాత ఒక 2 రోజుల్లో మా అమ్మని వచ్చి నన్ను తీసుకెళ్ళిపోయింది. కొట్టిన వెంటనే అది కొట్టిన దెబ్బలకి వాడే చనిపోయాడు. ఆమె చనిపోవాల్సిందే. దేవుడు తన్ను కూడా బతికిచ్చాడు. అట్లాగే మా జీవితం కొనసాగుతున్న టైంలో 93లో మళ్ళా ఒక పాప పుట్టింది. ఆ 93వ సంవత్సరంలో శబరిమల మాలేసి 3వ వనయాత్ర కూడా చేశాను. అనేక దేవుళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని. అనే దేవుడు అంటే చాలా ఆసక్తిగా ఉండేవాళ్ళం. అలాగే జరుగుతున్న తర్వాత మళ్ళా 94లో కూడా శబరిమల మాలలేసాను. మళ్ళా మాల తీయగానే తాగుడు మన యథాస్థితిగానే ఉండేది. ఏమి ఐక్యత ఉండేది కాదు, ప్రేమ ఉండేది కాదు మా మధ్య. అలా జీవించుచున్న టైంలో 95 కూడా అట్లాగే జరిగింది. 96వ సంవత్సరంలో మాకు బాబు పుట్టాడు. నాకు ఎటువంటి నెమ్మది ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో 96, 97, 2000 సంవత్సరం దాకా మాలలేస్తూ ఇటు కష్టపడుతూ భార్య బిడ్డలు చూసుకుంటూ అంటే రోజు తాగుతూ ఉండేవాడిని. చెడు అలవాట్లకు బాగా అలవాటు పడిపోయిన సమయంలో అనేక వ్యభిచార గృహాలకు కూడా తిరిగాను. ఎటు తిరిగినా నాకు శాంతి లేకుండా జీవించు టైంలో 2001 సంవత్సరంలో నీకు హెచ్ఐవి ఉందని డాక్టర్లు తేల్చి చెప్పారు. పాడి గేదెలు ఉండేవి కదా, కష్టపడాలి, గడ్డి తీసుకురావాలి. మనిషి సింక్ అయిపోయాను. ఎటు చూసినా కానీ తెలిసిందండి డాక్టర్లు హెచ్ఐవి ఉందని నాకు బలహీన పడుతుంటే టెస్ట్ చేయించాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ రక్త పరీక్ష కేంద్రానికి వెళ్ళి టెస్ట్ చేపిస్తే నీకు హెచ్ఐవి ఉంది, నీ భార్యకు వస్తుంది అన్నారు. ఇప్పుడు 2001 సంవత్సరంలో నా భార్యకి వస్తుంది, నీకు ఉంది అని అంటే నైనా బాగా ముఖమంతా షింక్ అయిపోయిందా, చాలా నోటి నిండా పుళ్ళు, కాళ్ళు లాగటం, ఎక్కడ పెడతాడు కూర్చోవడం, అలాంటి పరిస్థితులుగా ఉండేది నా పని. కానీ నేను అనేక వ్యభిచార గృహాలకి తిరిగేవాడిని కాబట్టి అలాగే నాకు సంక్రమించింది. అలాగే నా భార్య అందు నువ్వు ఎక్కడో తిరిగి వచ్చి నాకు కూడా అంటే ఎత్తున్నావు అని తను బాధపడేది. అయితే నేను ఏం చేయాలో తెలియక మాకు 2 రోజులు నేను తనతో మాట్లాడను. చాలా మౌనం అయిపోయేవాళ్ళం. పిల్లలు చూస్తే చిన్నపిల్లలు. ఏం చేయాలో మాకు అర్థం కావట్లే. కంటి నిండా నీరే. 8 సంవత్సరాలు పాప, 5 సంవత్సరాలు బాగున్నారు. మా జీవితంలో ఎప్పుడు నెమ్మదిగా బ్రతికిన దినాలు లేవు. నా బాడీ లక్షణాలు నోటి నిండా పుళ్ళుండేవండి. చేతులు కాళ్ళు ఎముకలు లాగేసేయి. ఎక్కడంటే అక్కడ కూర్చున్నాం అనిపించేది. కళ్ళు లాగేసేయి. అంత ఆహారం కూడా తినలేని పరిస్థితి. గట్టిగా ఆహారం నోట్లోకి దిగదు. గొంతు పూడ్చిపోయేది. మింగుడు పడాలంటే మింగుడు పడేది కాదు. అలాంటి పరిస్థితి. కాళ్ళు లాగేయి భయంకరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో అంటే ఏం చేయాలో చనిపోవటమేనా అని దీనికి నాకు వేరే మార్గం లేదా, వేరే దేవుడు ఎవరన్నా ఉన్నారా భూమి మీద అని నేను మా యొక్క దేవతలకి ముడుపులు కట్టాం. నేను బతికితే వాటికి ముడుపులు చెల్లిస్తామని.
తిరుపతమ్మ తల్లికి కానీ పెనుగంచిపురం తిరుపతమ్మకి గుడికి అనేక సార్లు వెళ్ళాను నేను. అనేక సార్లు నేను 2000 సంవత్సరాల ముందు అనేక సార్లు వెళ్ళా. అట్లాగే తేలపూలు వెళ్ళా. రంగమ్మ తిరణాలు చేస్తూ ఉంటారు రైతుల. ఆ తిరణాల్లో పాల్గొనేవాడిని. మారంపూడి వెళ్ళేవాడిని. ఇట్లాగా ఏ దేవుడు అంటే దేవుడు ఆ ముడుపులు కట్టేశాను నేను. బాగుపడితే ఈ దేవుళ్ళకి సంబరాలు తీస్తాం కదా, ఆ వ్యాధితో బాధపడేటప్పుడు ఈ దేవుళ్ళేనా కాదా అని నాకు ఒక అనుమానం వచ్చింది. అసలు నిజ దేవుడు ఎవరు అనేది నాకు అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. సరే అని నేను నిజదేవుడిని ఎతకాలి అని నా యొక్క సినిమాలు చూసేవాడిని కాబట్టి సినిమా దేవుళ్ళు అటు తిరుపతి కొండలు ఎక్కేవాడిని. తిరుపతి కొండ కింద నుండి మంచిలు తాకుండా ఎక్కా. 7 కొండలు కూడా చాలా బలంగా ఉండేవాడిని కదా, మరి కష్టపడేవాడిని కదా, ఏది పాడిగేదలతో పాడిగేదలతో మంచి కష్టపడేవాడిని కాబట్టి కింద నుండి మంచిలు తాకుండా 7 కొండలు ఎక్కాను. అలాగా ఎక్కినా కానీ ఆ సిగరెట్లు మందు ఏమాత్రం పోయేవి కాదు. ఈ వ్యాధి ఏంటి, ఈ జీవితం ఏంటి అనేది విరక్తి పుట్టింది. దేవుడి చుట్టూ చాలా తిరిగేవాడిని, చాలా డబ్బులు ఖర్చు పెట్టేవాడిని. అయితే ఈ విధమైన వ్యాధి రావటం ఏంటి మనకి, అసలు ఈ తాగుడేంటి, సిగరెట్లు ఏంటి, పోయే మార్గం లేదా అని ఆలోచించేసిన టైంలో ఒక ఆమె కరపత్రిక తీసుకొని వచ్చింది. కరపత్రిక తీసుకొని వచ్చి పంచుతా ఉన్నారు. ఆ కరపత్రిక చదివాను. చదివిన తర్వాత నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అని నీకోసం నేను గాయపరచబడ్డాను. దేవుని మాటల దేవుడి గురించి ఏం తెలియదు, యేసు ప్రభు గురించి నాకేమి. అయితే ఇవన్నీ చూసినప్పుడు ఆ యేసు ప్రభు నిజమైన దేవుడు అని ఆ కరపత్రిక వాక్యాలు చదివినప్పుడు నా మనసు అదొకలాగా అనిపించింది. అక్కడ మందిరానికి వెళ్ళాం. ఒక మందిరానికి వెళ్ళామండి. మందిరానికి వెళ్ళి దేవుని మాటలు వినటం ప్రారంభించాం ఇద్దరం కూడా. మా నాన్నగారికి వెంటనే హార్ట్ అటాక్ వచ్చింది. అరే పెద్దోడికి ఇట్లాగా హెచ్ఐవి అని తెలిసిన వెంటనే మా నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది. 6 రోజులు హాస్పిటల్లోనే ఉన్నాడు. అక్కడ 70,000 రూపాయలు అయిపోయినాయి. ఆ రోజు 2001లో 70,000 రూపాయలు అంటే చాలా ఎక్కువ డబ్బులే ఇప్పుడు. అయితే ఆ 70,000 రూపాయలు అయిపోయినాయి అంటున్న తర్వాత వచ్చిందా సరే, నీ వల్ల మేము కూడా చచ్చేటట్టు ఉన్నాం కదరా బాబు, నువ్వు ఏ మనిషిరా నువ్వు, అసలు నీ పద్ధతి ఏంటి నీ మా నాన్న బాగా తిట్టేశాడు. తిట్టిన తర్వాత ఏం చేయాలో నాకేం అర్థం కాక చాలా బాధపడేవాడిని. ఇంటికాడికి వచ్చి బాధపడేవాడిని. కానీ నా భార్యతో చెప్తా ఉండేవాడిని, మనం ప్రార్థనకి వెళ్దాంలే ఇంకా ఎక్కడైనా కానీ అని. బతికితే బతికిస్తాడు యేసు ప్రభు అని. మరి ప్రార్థన అంటే మాకు ఏం తెలీదు. యేసు ప్రభు బతికితే బతికిచ్చు, లేదంటే చంపేయి ప్రభువా, నీ ఇష్టం అయ్యా, నీ చిత్తం నాయన అని అని ఆయన దగ్గర సాగిలు పడేవాడు. యేసు ప్రభు ఎంతకాలం నువ్వు మాకు దేవుడు అని మాకు తెలియదయ్యా, మమ్మల్ని పాపం క్షమించిన ఆయన, నా పాపములు క్షమించయ్యా అనేవాడిని అంతే. ఏమి తెలియదు యేసు ప్రభు గురించి. యేసు ప్రభు నా పాపములు క్షమించయ్యా అనేవాడిని, నా దోషములను క్షమించయ్యా అనేవాడిని. అలాగా రోజు అనేవాడిని మోకరించి, అలా నా పాపములు క్షమించయ్యా, నా పాపములు క్షమించయ్యా, నేను పాపిని, నన్ను కడుగు ప్రభువా అని, నీ రక్తంతో నీ రక్తం కూడా అనటం కూడా తెలియదు. నేను పాపిని, నన్ను బాగు చేయి ప్రభువా, నన్ను బాగు చేయి, నన్ను కడుగు అనేవాడిని అంతే. 2 మాటలు. అలాగే 1 గంట సేపు అనేవాడిని. 1 గంట సేపు మోకరించి, ప్రభువా నన్ను బతికించు, ప్రభువా నన్ను బతికించు, ప్రభువా నన్ను బతికించు అనేవాడు. నా పాపములు క్షమించయ్యా, నా పాపములు క్షమించయ్యా అని అట్లాగా రోజు మోకరించి 4 గంటలు మోకరించి 5-5:30 దాకా అట్లాగే అంటూ ఉండేవాడు. ఆ మోకరించి ఒక్కోసారి మోకాళ్ళ మీద ఉండేవాడు, మోకాళ్ళ మీద ఓపిక లేకపోతే అలా కూర్చొనైనా, ప్రభువా నువ్వంటే నాకు తెలియదు మరి. అట్లా అట్లాగే ఇద్దరం కూడా సాగిలు పడేవాళ్ళం. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, చిన్నవాళ్ళు. అప్పుడే మేము చనిపోవటమేనా అని మాకు చాలా విచారం, బాధ కలిగేది. ఇట్లా అయితే ఏమనేవాళ్ళు, వాడే తాగి తాగి చచ్చిపోయాడురా, ఉన్నంతకాలం బాగా ఉన్నాడు అని ఏళన చేసేవాళ్ళు. ఓ పక్క ఏళన చేసేవాళ్ళు, ఓ పక్క ఏమో నవ్వేవాళ్ళు, రకరకాలుగా ముఖం మీద అనేవాళ్ళు. అయినా నేను ఏం మాట్లాడుకోకుండా అట్లా ఆగుండేవాళ్ళు. నన్ను చూసి దూరం తొలగివెళ్ళిపోయేవాళ్ళు. నన్ను చూసి ముట్టుకుంటే మాకెక్కడొచ్చిద్దని దూరం తొలగివెళ్ళిపోయేవాళ్ళు. అంటే నేను ఇలా బాగా షింక్ అయిపోయి నడవలేని స్థితిలో సాట కూర్చున్నప్పుడు స్నేహితులే కానీ నాతో మాట్లాడేవాడు నన్ను చూసి అలా దూరంగా వెళ్ళిపోయేవాళ్ళు. దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరు లేరు.
అలాంటి పరిస్థితిలో ఏంటంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి నాకు ఎందుకంటే నా మనసులోకి వాళ్ళు ఏళన చేసిన మాటలే వస్తున్నాయి. నన్ను ఏళన చేసిన వాళ్ళు ఉన్నారు కదా, అరే ఒకడు అంటే నా ఫ్రెండ్స్ ఒకళ్ళు చనిపోయారు, ఒకళ్ళు ఇద్దరు చనిపోయారు. ఎయిడ్స్ వచ్చి ఎయిడ్స్ వచ్చి ఒకళ్ళు ఇద్దరు వాళ్ళ భార్యలతో చనిపోయారు. అరే ఒకడు చనిపోయాడు రా, ఆడు చనిపోయాడు రా, ఈడు కూడా అయిపోతాడు రా అని మొక్క ముందు ఏళన చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే నాకు మన మనసులో ఒక మాట, అయ్యా నువ్వు దేవుడు అని నాకు తెలీదు, నువ్వు దేవుడు అని నాకు తెలీదు, నువ్వు బతికితే బతికిచ్చు, లేదంటే తీసుకెళ్ళిపో ప్రభువా, అయ్యా నువ్వు దేవుడు అని నాకు తెలీదు అని యేసు ప్రభు దగ్గర సాకిలి పడి అలాగా ప్రార్థన చేసేవాడిని, అలాగే అడిగేవాడిని. ప్రార్థనకు ఏమి నా ప్రభువా నన్ను బతికించనేవాడిని అంతే. అట్లాగా ఏళన చేసిన వాళ్ళు అనేక రకాలుగా బాధ పెట్టేవాళ్ళు ఉన్నారు. మా నాన్న అన్నాడు, అరే నువ్వు చస్తే సావురా బాబు, మమ్మల్ని కూడా చంపేటట్టున్నావు నీ వల్ల అని మా నాన్న అన్నప్పటికీ ఇలా యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఇక వాళ్ళు కూడా యేసు ప్రభు అంటే వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు, తల్లిదండ్రులు వీళ్ళు ఒప్పుకోలా. ఏది అరే యేసు ప్రభుని నమ్ముకుంటావా అని. అప్పుడు దాకా బాగానే ఉన్నవాళ్ళు యేసు ప్రభు అంటే వాళ్ళకి ఇష్టపట్ల. అలా కొంతకాలం అలాగే అసలు ఏళన చేసేవాళ్ళే కానీ, అనేకమైన మాటలు అనేవాళ్ళే కానీ, సూటిపోటు మాట్లాడేవాళ్ళే కానీ, అలాంటి పరిస్థితిలో మోకరించి ప్రార్థన చేసే అవుతుంటే ఎవరో మనిషి కొట్టినట్టుగా శబ్దం వచ్చింది తలుపుని. ఎవరు ఈ మనిషి అని 4 గంటల సమయం అప్పుడు, తెల్లవారుజామున ఒక మనిషి కొట్టినట్టుగా వెళ్ళా. నేను తలుపు తీసేలా ఎవరు లేరు, ఇటేంటి ఇప్పుడే ఈ సమయంలో ఎవరు వచ్చారని. అలాగే నేను సాక్షాత్తు స్వరం విన్నా, ఇదిగో నేను తలుపు నొద్దు నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయదు అని దేవుడు ఆ స్వరం. అప్పుడు ఆ స్వరం విన్నా, నాకు తెలీదు. మేము ఆ రోజు నేను కూడా ఉన్నాను పక్కనే ప్రార్థన చేస్తున్నాం, తలుపు కొట్టి సౌండ్ విన్నాను. విన్నప్పుడు ఎవరో ఒక మనిషి వచ్చారు మన ఇంటికి, ఎవరో ఒక మనిషి వచ్చారు. మేము అంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అప్పటికి. అయ్యా మమ్మల్ని బ్రతికించమని ప్రార్థన చేస్తున్నాం. మేము అనుకున్నాము దేవుడే వచ్చాడని నా మనసులో నేను అనుకున్నాను. దేవుడే వచ్చాడు మన దగ్గరికి. అప్పటి వరకు ఏ మనుషులు కూడా మమ్మల్ని మేము పట్టుకున్న చిన్న తుండు ముక్క కూడా మమ్మల్ని అంటుకునేవాళ్ళు కాదు. ఏదన్నా ఇవ్వాలని ఇలా ఇచ్చేవాళ్ళు. అలాంటి స్థితిలో మమ్మల్ని అన్నప్పుడు నేను అప్పుడే అనుకున్నా, ప్రభువే మన దగ్గరికి వచ్చాడు, ఆయనే మనతో మాట్లాడాడు అని నేను నమ్మాను. నమ్మిన తర్వాత నేను కూడా ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ప్రార్థన చేత నా బిడ్డల్ని బతికించయ్యా, మరి ఆయన లేకపోతే నేనేం పరిస్థితిలో ఉంటాను, నా జీవితం ఏంటని చెప్పేసి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తూ ఉన్నాక నేను ఒకరోజు పడుకొని నిద్రపోతుంటే నాకు స్వప్నంలో ఈ దేవతలు అనబడిన వారు క్లియర్గా నాకు కనిపించారు. కనిపించి, ఏంటి మార్గం తప్పి నడుస్తున్నావు, నా మార్గంలోకి నువ్వు రాకుండా ఏంటి వేరే మార్గంలోకి వెళ్తున్నావు ఏంటి, అయినా నిన్ను వదిలిపెట్టను నేను అంటే. ఆల్రెడీ నా ఒంటి మీద వస్తుంది కదా, నా మీదకి శుక్రవారం అయితే వస్తుంది, అందుకని నిన్ను వదిలిపెట్టను నేను, నువ్వు మాత్రం నిన్ను ఏ మాత్రం వదిలిపెట్టను, నువ్వు అటు వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నా దగ్గరే ఉండాను అంటే. నేను అంటున్నా, నిన్ను ఆరాధించిన మూలం మాకు జరిగిన మేలేంటి, నేను ఇంకా నా జీవితంలో నేను నీ వైపు నేను చూడను, ఇలాగే చెప్పి నువ్వు నీ వైపు నేను చూడను, నిజదేవుడు ఆయన యేసు ప్రభు మాకు దొరికాడు, మేము అక్కడ ఆయన దగ్గరే ఉంటాను నేనని నేను కనాకన్నిగా నేను గట్టిగా చెప్పాను. గట్టిగా చెప్పితే ఇక అప్పటి నుంచి మళ్ళీ నాకు ఆ స్వరం గాని వాళ్ళు కనపడటం కానీ నాకు జరగలేదు. ఒక ఆయన చెప్పాడు, మేము వెళ్తున్న చర్చిలో ఒక బ్రదర్ చెప్పాడు, మీరు 91 కీర్తన కంటిన్యూగా చదవండి. అప్పటికి ఇప్పటికి కూడా నేను ఉదయాన్ని 91 కీర్తనే చదువుతా, తర్వాత నెక్స్ట్ 8 అధ్యాయాలని చదువుతాను. కానీ ఆ 91 కీర్తనలో మెయిన్ మీ హృదయాన్ని తాకిన వచనం ఏంటంటే, ఏ తెగులు నీ గుడారము సమీపించదు అనే వాక్యము అక్కడ రాయబడి ఉంది. నేను ఆ వాక్యాన్ని చూసి దాని మీద ఇట్లా చేయి పెట్టి, ఏ తెగులు కూడా నా గుడారంలోకి, నా బిడ్డల్లోకి, మా గుడారం, మా శరీరంలోకి ఏ తెగులు రాకూడదయ్యా, ఈ వాగ్దానం ఇక్కడ ఉంది, నువ్వు ఆ బ్రదర్ చెప్పాడు నాకు, ఇది చదవమన్నాడు ఇందులో అని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నా. అలా చేసుకుంటా ఉండగా ఒకరోజు నా సాయంత్రం 7 గంటలైంది, బైబిల్ పెట్టి సాయంత్రం అంటే రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడు. మధ్యాహ్నం,
ఉదయం తెల్లారగట్ట, సాయంత్రం 7 గంటలకి ప్రార్థన చేసుకునేదాన్ని. అలా వాక్యం చదువుకునేదాన్ని. ఈ మేము ఎక్కడైతే పూజలు పెట్టి, పటాలు పెట్టి ప్రార్థన ఆటికి పూజలు చేశామో ఆ ప్లేస్‌లో నేను ప్రార్థన చేసుకునేది. మోకాళ్ళ మీదుండి ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన చేస్తంటే బాగా ఏడుస్తున్నా. నా జీవితం ఇట్టయిపోయిందేంటి? బిడ్డలో ఏం చేయాలి చిన్న పిల్లల్ని? ఆయన చనిపోతే ఏం జరగాలి నా పరిస్థితి అని ఏడుచుకుంటున్నాను దేవుడి దగ్గర. నువ్వు నిజమైన దేవుడు, నువ్వు తెలీదయ్యా నాకు. నువ్వు దేవుడు అని అందరూ అంటున్నారని మేము కూడా నమ్మాము. తండ్రిగాను, నాకు తల్లిగాను నువ్వు ఉండు నాయనా అని ప్రార్థన చేసుకుంటా ఉన్నానండి. ప్రార్థన చేసుకుంటా ఉండంగా కన్నీరు మున్నీరు అయ్యి దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాను. ఏదో నాకు మార్గం చూపించండి అయ్యా అని ప్రార్థన చేస్తంటే ఆ పటాలు ఈ బైబిల్ అయితే ఏ ప్లేస్‌లో పెట్టానో ఆ ప్లేస్‌లో నుంచి ఒక హస్తం నేను రావటం చూసాను. ఈ ఇక్కడి నుంచి ఇక్కడి వరకే తెల్లటి వస్త్రం ఇట్లా చెయ్యి ఇట్లా వచ్చి నా తలని ఇలా ఒకేసారి ఇలా తాకింది. తాకంగానే నాకు అయోమయం అయిపోయింది. ఏంది నా చెయ్యి, నా కాళ్ళు వణికిపోయి బాడీ మొత్తం ఇట్లా వణికిపోయినాయి. వణికిపోయేసరికి మళ్ళీ నాకు భయమేసి నేను గత కాలంలో నేను ప్రార్థన చేసిన వాటికి ఏమన్నా కోపమొచ్చి నన్ను ఏమన్నా చేస్తాకొచ్చినాయి ఏమన్నా అని భయమేసి బైబిల్ అక్కడ పెట్టి తలుపులు తీసి బయటకొచ్చా. బయటకొచ్చి ప్రార్థనకెళ్ళే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని పిలిచి, "అమ్మ ఇట్లా వచ్చింది నాకెందుకు భయమేస్తుందనంటే" ఆ అమ్మాయి ఒకే ఒక మాట అంది. "ఏం లేదు. దేవుడు నిన్ను ముట్టాడు. నిన్ను స్వస్థపరిచాడు. నీకేం బాధ లేదు. ఇక నీకు వ్యాధి లేదు. నువ్వు వెళ్లి ప్రార్థన చేసుకో" అంది. అనంటే ఆ అమ్మాయి చెప్తుంది గానీ నా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. అప్పుడు నుంచుంటే లోపల ఆత్మ మళ్ళెళ్ళి ప్రార్థన చేయి. ఎందుకొచ్చావు బయటికి ఎళ్ళు అని గర్జిస్తుంది. గర్జిస్తుంటే సరే అని నేను మళ్ళీ వచ్చి పిల్లలు నిద్రపోతున్నారు. తను లేడు. మా ఆయన గారు బయటికెళ్ళారు. సరే నేను మళ్ళీ ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన చేస్తుంటే మళ్ళీ రెండోసారి కూడా అదే హస్తం వచ్చి మళ్ళీ నన్ను తాకింది. మళ్ళీ తాకినప్పుడు ఇంకా ఎక్కువగా చెమటలు పట్టేసి వణికిపోతున్నాను. ప్రార్థన అరుస్తున్నాను. యేసు ప్రభువా, యేసు ప్రభువా, యేసు ప్రభువా అని అరుస్తున్నా. యేసు ప్రభువా అని అరిచిన తర్వాత కాసేపటికి నెమ్మదం అయిపోయి నా శరీరంలో నాకే తెలియని ఏదో ఒకటి నాలో నుంచి అట్ట ప్రభావం వెళ్ళిపోయినట్టుగా నా హృదయం అంతా తేలికైపోయి మీరు చనిపోరు. ఒక ఆత్మ అంటుంది, మీరు చనిపోరు, మీకు వ్యాధి లేదు, మీరు స్వస్థపడ్డారు అన్న మాటలు నాకు వినపడుతున్నాయి. నా లోపల నుంచి నాకు వినపడుతున్నాయి. ఏంటి ఇలా వినపడుతున్నాయి, ఇలాగ అనిపిస్తుంది ఏంటి అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాం. అంటే డిసెంబర్ లాస్ట్ జనవరి నైటు మనకు వాగ్దానాలు ఇస్తారు. ఆ రోజు నేను ఆ నెలలో ప్రార్థన చేసుకోండి అని పాస్టర్ గారు చెప్తున్నారు. జనవరి 1 వస్తుంది, మీరు వాగ్దానాల కోసం ప్రార్థన చేసుకోండి, ఎవరి జీవితాల్లో ఏం జరుగుతాయి అని చెప్పి పాస్టర్ గారు చెబుతున్నారు. నేను అయ్యా నాకు మంచి వాగ్దానం, నా జీవితంలో ఉన్నది ఏదైతే జరిగిందో అది అయ్యా నాకు దాని మీదే నా కడ వరకు కూడా అదే వాగ్దానం నెరవేర్చాలని నేను ప్రార్థన చేసుకుని చర్చిలో అడుగుపెట్టి ప్రార్థన చేసుకుంటున్నాం. వాగ్దానాలు తెస్తున్నారు, అందరు బ్రదర్స్ ఇస్తున్నారు, పాస్టర్ గారు ఇవ్వమంటున్నారు, అందరికి ఇస్తున్నారు. నా దగ్గరకు వచ్చి నేను చూడను కూడా చూడండి అయ్యా అని చెప్పేసి కళ్ళు మూసుకొని నేను తీసుకునే తర్వాత ప్రార్థన చేసుకొని తీసి చూసుకుంటే నిన్ను స్వస్థపరచు యెహోవా అని నేను వచ్చింది. నాకు ఆనందం వచ్చేసింది. నిజంగానే నాకైతే దేవుడు ఏదైతే అక్కడ నేను నా ఇంట్లో దేవుడు నన్ను ఎట్టగైతే చేతులతో దర్శించి నన్ను స్వస్థపరిచి నీకు వ్యాధి లేదు, మీరు బతుకుతారు, మీరు స్వస్థపరిచారని మాట ఏదైతే నాకు అక్కడ వాగ్దానం చేశాడో ఇక్కడ చర్చిలో ఈ కొత్త సంవత్సరంలో నాకు ఈ వాగ్దానం ఇచ్చాడని చెప్పేసి నేను చాలా ఆనందపడ్డాను. నేను ఇంకా బాప్తీసం తీసుకోవాలని మేమిద్దరం నిర్ణయించుకున్నాం. ఇద్దరం బాప్తీసం తీసుకున్నాం. 2002 3వ నెల 24వ తేదీన మేమిద్దరం బాప్తీసం పొందాం. కొన్ని రోజులు బైబిల్ చదువుతున్నప్పటికీ లాస్ట్ ప్రకటన గ్రంథం వచ్చేపాటికల్లా ఈ వాక్యం రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదుమని ఆ ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. అయితే నేను బైబిల్ చదువుతున్నాను కదా, సాక్షాత్తు యేసు ప్రభువే నా దగ్గరికి వచ్చాడు అని నేను ఈ వాక్యం నెరవేరుతా ఉంది. నాతో ఆయన నాలోకి వచ్చాడు, ఆయనే నన్ను జీవింపు చేస్తున్నాడని నాకు అర్థమైంది. ఇంకా రోజు ప్రార్థన చేసుకోవటం, వాక్యం చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం, ఇట్లాగా మా జీవితం సాగుతూ ఉంది. అలాగే కొన్ని ఎక్కడంటే అక్కడ కోటాలు జరుగుతుంటే వెళ్ళేవాళ్ళం.
ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి వెళ్ళేవాళ్ళు. అలాగా ఇంక బాగా కొంచెం 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 ఓపిక వస్తూ ఉంది. అంటే నోటి నిండా పుళ్ళు, శరీర బలం లేదు. ఇవన్నీ దేవుడి దగ్గరికి నేను జీవం అన్నాడు కదా యేసుప్రభు. జీవం అన్నప్పటికల్లా ఇవన్నీ కూడా నా శరీరంలో రక్తం లేదండి. అసలు ఆ టైంలో రక్తం లేదు, ఏడ్చేవాడిని. ఎంత పశ్చాత్తాపం కలిగేదంటే ఒక తండ్రి చిన్న బిడ్డల దగ్గర ఎంతగా ఏడ్చేవాడిని, అంతగా ఏడ్చేవాడిని. ప్రతిరోజు ఆ కన్నీళ్ళతో రేత్రల్లా ఏడుస్తూనే ఉండేవాడిని. రేత్రల్లా ఆ పశ్చాత్తాపడతా ఉండేవాడిని. ప్రభువా నన్ను బతికించు, నువ్వు దేవుడు అని నాకు తెలియదు. ప్రభువా నువ్వు నన్ను బతికించు అనేవాడిని. వేరే వేరే మాటలేవి లేవు. ఇంకా మోకరించి యేసు ప్రభువా నన్ను బ్రతికించు, యేసు ప్రభువా బతికించు అనే ఈ మాటే అనేవాడిని. ఓపిక వస్తుంది. ఎందుకు ప్రభువుని ఎక్కువగా స్తుతిస్తా రేత్రి ఆయన నామం పలుకుతా ఉంటే జీవం వస్తూ ఉంది. ఆయన నామాన్నిలో జీవం ఉందని నా నరనరాల్లో దేవుడు తెలియపరుస్తున్నాడు. లేదంటే ఇన్ని రోజులు బతుకుతామని నేను అసలు అనుకోలే. ఆ రోజునే మాకు అయిపోయింది, నేను చనిపోతున్నాను, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. నేను పాపం చేస్తే నేను చనిపోవటం న్యాయమే ఏంటి, అయినా దేవుడి దగ్గరికి వచ్చాం. ఆయన చిత్తమే అట్లా ఉంటే అట్లా జరిగిద్ది. తను బతకాల. చేయరాని తప్పులు చేశాను, మరి ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. అయినా ప్రభు ఆయన దయ శరీరం అంతా చచ్చుపడిపోయిందండి. నాకు వాస్తవంగా అన్న ఆ కాళ్ళు లాగేసేసి భయంకరమైన స్థితిలో హెచ్ఐవి అంటే మాటలా. మరి ఎంతోమంది నా స్నేహితులు ఉన్నవాళ్ళు చనిపోయారు. ఆ రోజు నేను కూడా చనిపోతున్నాను అనుకో, నాకు ఆశ లేదు బతుకుతానని. యేసు ప్రభువా నన్ను బ్రతికించనేవాడిని అంతే. ఒక్క మాట వేరే మాట వచ్చేది కాదు. యేసు ప్రభువా బ్రతికించు, యేసు ప్రభువా బతికించు, యేసు ప్రభువా బతికించు. ఈ మాట అలాగా జీవం పోస్తూ ఉంది. దేవుణ్ణి స్తుతించడం వల్ల దేవుడు ఓపిక ఇచ్చాడు. ఓపిక ఇచ్చడం వల్ల అలాగా కొన్ని రోజులు గడిచిన తర్వాత డాక్టర్ చెక్కింగ్కి వెళ్తే నీకు నెగిటివ్గానే ఆరోగ్యంగా ఉన్నావు అని డాక్టర్లు తేల్చి చెప్పారు. హెచ్ఐవి లేదని. ఫస్ట్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళామో అక్కడికే వెళ్ళి సెస్తేపిస్తే నీకు ఏమి లేదని చెప్పారు. డాక్టర్లు ఆశ్చర్యపోయారు. అప్పుడు నాకు మాత్రం ధైర్యం, నా ప్రభువే నన్ను దీని నుంచి ఇడిపించాడని, నాకు ఆయనే నన్ను స్వస్థపరిచాడని, నీకు లేదని చెప్పాడు. నాకు ఆ రోజున నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు. మేము రక్త పరీక్షకి వెళ్ళినప్పుడు కూడా నాకు లేదు, అసలు లేదనే వచ్చింది. అసలు నాకు కనిపించలే అసలు దాంట్లో. మా ఆయన గారి దాంట్లో కూడా ఆయన కూడా లేదని వచ్చింది. ఫస్ట్లో ఉందని వచ్చింది. తర్వాత మేము ఎవరైతే దగ్గరికి వెళ్ళి అంత పెద్ద హాస్పిటల్, అది హాస్పిటల్కి వెళ్ళినాం, అదే డాక్టర్లు, మేము ఉన్న డాక్టర్లే మళ్ళీ అదే డాక్టర్కి వెళ్ళాం. ఎవరు చెప్పారు మీకు అన్నారు వాళ్ళు. మేము ఇంకేం మాట్లాడలేకపోయాం. యేసు ప్రభుని నమ్ముకున్నామండి మేము, ఇట్లాగా ప్రార్థన చేసుకుంటున్నామంటే వాళ్ళు అప్పుడు డాక్టర్ గారు ఆశ్చర్యపోయారు. నిజంగానే మీరు దేవుడు మీకు అండగా ఉన్నారు, మీకేం వ్యాధి లేదు, మీ దేవుడు మీకు మేలు చేశారని చెప్పేసి ఆ డాక్టర్లు చెప్పారు. మా అమ్మగారికి అనారోగ్యంగా బాధపడుతుండేది. మా అమ్మగారి నిమిత్తం ప్రార్థన చేశాను నేను. మా అమ్మగారు ఆరోగ్యంగా ఉండాలి అంటే రాళ్లతో కొట్టేది ఎవరిని పడితే వాళ్ళే. ఏది ఉంటే అది దాన్ని పెట్టి వేసేస్తూ ఉండేది. ఎంత బూతులు తిట్టేది, రాళ్లతో కొట్టేది. తను బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్ తీసి గోళ్ళ కొట్టేది. అంటే పిచ్చితనంగా ప్రవర్తించేది. మా అమ్మ పిచ్చితనంగా ప్రవర్తించేది. అలాంటి మా అమ్మను బాగుపడాలి అని మా అమ్మ నిమిత్తం ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేశా నేనే. ప్రార్థన చేస్తున్నా, మెంటల్ హాస్పిటల్ వేస్తానని మా నాన్న ముందే చెప్పాడు. అయితే దేవుని మోకరిసి ప్రార్థన చేస్తున్నా, ప్రభువా మా అమ్మని మెంటల్ హాస్పిటల్ వేస్తాడంట. మా నాన్న మరి ఆత్మీయ, నేను ప్రభువా నువ్వు బతికించయ్యా, మా అమ్మను బతికించు ప్రభువా అని మోకరించి ప్రార్థన రోజులల్లా ప్రార్థన చేస్తాం. ఒక ప్రార్థన చేస్తుంటే సరేని వేసాడు. మళ్ళీ వారం రోజులు నేనే తీసుకొచ్చా. మా ఇంట్లో డబ్బులు కూడా, ఛార్జీలు కూడా డబ్బులు లేకపోతే మా ఆవిడ, మా కూతురు చిన్న చిన్న వస్తువులు ఉంటే అది తాగడ పెట్టేసి 700 వస్తే వైజాగ్ మెంటల్ హాస్పిటల్ నుండి మా అమ్మని తీసుకొచ్చా. తీసుకొస్తే తర్వాత పాస్టర్ గారు పరిచయం అయ్యాడు. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా అమ్మ చేత ప్రార్థన చేపించి నేను ప్రార్థన చేస్తే స్వస్థపడింది. మంచి ఆరోగ్యవంతురాలుగా ఉంది. మోకరించి ప్రార్థన చేస్తే అయ్యా విన్నావా అని ఒక స్వరం వినపడింది. 5 అక్షరాలు, ఒక స్వరం, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక స్వరం యేసు ప్రభు ఎలాగా విన్నాడు అట్లాగే అయ్యా విన్నావా అని
ఒక స్వరం విన్నా. ఆ స్వరమే నన్ను ఈ రోజు కూడా కాపాడుతూ నన్ను పరిశుద్ధుడిగా నిలిపింది. మా అమ్మ మంచి స్వస్థపడింది, ఆరోగ్యంగానే ఉంది. మరి మీ తల్లిదండ్రులు దేవుని తెలుసుకున్నారండి? మా నాన్నగారు తెలుసుకోవాల, మా అమ్మగారు మాత్రమే తెలుసుకుంది. మా అమ్మగారు బాప్టిజం తీసుకుంది. ఆమె పేరు వరకుమారిగా పాస్టర్ గారు మార్చాడు. మేము ఈ వడ్లమాను గ్రామంలో సేవ చేస్తాం. మాది విజయవాడ అయితే ఈ వడ్లమాను గ్రామంలో సేవ చేస్తున్నాం. దేవుని దర్శనం ద్వారా వచ్చాము ఇక్కడికి. మనకు సమస్య ఏదైనా అవ్వచ్చు, కానీ ఆ సమస్య తీరే పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో అని మానవుడికి ఏదో టైంలో ఒక ఆలోచన పుడుతుంది. అదే రీతిగా ఈ వ్యాధి నుండి స్వస్థపరిచేవారు ఈ లోకంలో లేరా అని వెతుకుతున్నప్పుడు స్వయంగా దేవుని యొక్క సువార్తే వాళ్ళ ఇంటికి రావడం, పూర్తిగా వాళ్ళ జీవితాన్ని దేవుని సమర్పించుకోవడం, నన్ను స్వస్థపరచు అని అడగడం, దేవుడే స్వయంగా వారితో మాట్లాడడం, వారిని స్వస్థపరచడం, ఇది చాలా ఆశ్చర్యకార్యం. తప్పకుండా అనేక మందికి ఈ వీడియో షేర్ చేయండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్.